UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం సూర్య నమస్కారాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం. సూర్య నమస్కారాలు జనరల్గా చేస్తూ ఉంటాం. సూర్య నమస్కారాలు మన బరువు తగ్గడంలో కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేయటం వల్ల మనం వారానికి 1 kg బరువు తగ్గచ్చని కొన్ని రకాల అధ్యయనంలో తేలింది. అయితే ఈ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసే విధానం అనేది చాలా ముఖ్యం. అలాగే సూర్య నమస్కారాలు ప్రతి పోజులోకి వెళ్ళడం, మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి రావడం. నిదానంగా ఫస్ట్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకోవాలి. పోజెస్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ముందుగా మనం ఈ సూర్య నమస్కారాల యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకి తల మీద, మెడ మీద, చెస్ట్ మీద, స్టొమక్ మీద, కాళ్ళ మీద, పాదాల మీద చక్కటి స్ట్రెచ్ అనేది అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది. ఇన్సోమ్నియా ప్రాబ్లం అనేది ఉండదు, బద్ధకం అనేది అస్సలు ఉండదు. అలాగే మైండ్ బాడీ కామ్నెస్ అనేది వస్తుంది. మైండ్ బాడీ చాలా యాక్టివ్ అవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ అనేది చక్కగా యాక్టివ్ అవుతుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉందో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సూర్య నమస్కారాలు చేయడం నార్మల్ ఆరోగ్యానికే కాదండి, ఫ్యాట్ లాస్ కూడా అవ్వచ్చు. సో ఫ్యాట్ లాస్ ఎలా అవ్వాలి, ఎంతసేపు చేస్తే ఫ్యాట్ లాస్ అవుతాం అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అయితే ఒక రౌండ్ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకి 13 క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. అలాగే 12 రౌండ్ సూర్య నమస్కారాలు చేయడం వల్ల 156 క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. సో ఫస్ట్ రౌండ్స్ చేయటం ఇంక్రీజ్ చేసుకోండి, రౌండ్స్ చేయటం అలవాటు చేసుకోండి. నిదానంగా రౌండ్స్ దగ్గర నుంచి టైం పెట్టుకోండి. అలాగే 25 నిమిషాలు చేయటం వల్ల 250 క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. నిదానంగా టైం ఇంక్రీజ్ చేసుకోగలిగితే 40 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయటం వల్ల 350 క్యాలరీస్ బర్న్ అవుతాయి. అలాగా మనం వారానికి 3500 క్యాలరీస్ అనేది బర్న్ చేయొచ్చు, అంటే వారానికి 1 kg. అలాగా నిదానంగా మన శరీరంలో క్యాలరీస్ అనేవి బర్న్ అవడం అనేది చక్కగా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంచ్ లాస్ అనేది వస్తుంది. నిదానంగా మన వెయిట్ అనేది చక్కగా మేనేజ్ అయిపోతూ ఉంటుంది. నిదానంగా ఇంకొకటి ఏంటంటే ఈ సూర్య నమస్కారాలు స్టెప్ బై స్టెప్ మనం ఇలా అలవాటు చేసుకోవటం వల్ల మన వయసుకు తగ్గ, అలాగే మన హైట్కి తగ్గ బరువు అనేది పర్ఫెక్ట్గా మన బాడీకి వచ్చేస్తుంది. సో ఇంత ఎఫెక్టివ్గా మన శరీరంలో చాలా రకాల మార్పులు కూడా తీసుకొస్తుంది. అలాగే వెయిట్ కూడా తగ్గుతుంది. వెయిట్ మేనేజ్మెంట్లో కూడా సూర్య నమస్కారాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో అలాంటి సూర్య నమస్కారాలు ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి ఏ రకంగా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం సూర్య నమస్కారాలు నిదానంగా చేస్తూ మన పోజెస్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. పోజెస్ అనేవి చక్కగా గమనించుకుంటూ ప్రతి పోజులోకి వెళ్ళాలి. అలాగే ప్రతి పోజులోంచి వెనక్కి రావడం కూడా నేర్చుకోవాలి. ఈ రకంగా ఫస్ట్ సూర్య నమస్కారాలు చేయటం అలవాటు చేసుకోవాలి. దానికి ఫస్ట్ మనం స్లోగా చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం మ్యాట్ ముందుకు రావాలి. ఇలా మ్యాట్ మధ్యలోంచి చేస్తుంటారు, లేకపోతే మ్యాట్ వెనకాల నుంచి స్టార్ట్ చేస్తుంటారు. సో అలా ఎప్పుడూ చేయకూడదు. మ్యాట్ ముందుకు అనేది రావాలి. స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ మనం చేసే పోజ్ ఏంటంటే నమస్కార ముద్ర. ఇలాగా నమస్కార ముద్రలో ఉండాలి. తర్వాత సెకండ్ పోజ్ హస్తోత్తానాసన. హ్యాండ్స్ ఇలాగా స్ట్రెచ్ చేయాలి, ఇలా. థర్డ్ పోజ్ హ్యాండ్స్ నిదానంగా బెండ్ చేస్తూ ఈ రకంగా మన బాడీని బెండ్ చేయాలి. అప్పర్ బాడీని మొత్తం ఇలా కిందకి, కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఈ పోజ్లో పర్టికులర్గా మోకాళ్ళు ఇలా అస్సలు వంగకూడదు, మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఇలా బెండ్ చేయాలి. తర్వాత ఫోర్త్ పోజ్, దానికి ఇలా ఎడమ కాలు ఇలా స్ట్రెచ్ చేయాలి. ఈ పోజ్లోకి వెళ్ళాలి. ఈ పోజ్లో మన 2 చేతులు, పాదం చక్కగా ఇలా ఉండాలి. ఇలా ఒకటే లైన్లో ఉండాలి, అది మెయిన్ రూల్. వెనకాల లెగ్ చక్కగా స్ట్రెచ్ చేయాలి. తల, మెడ పైకి ఇలా ముందుకు చూడాలి. ఇది ఫోర్త్ పోజ్. తర్వాత ఫిఫ్త్ పోజ్ పర్వతాసన.
ఇలా వెనకాల మన లెగ్స్ని ఇలా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన పాదం మొత్తం భూమిని తాకాలి. ఈ రకంగా మన చేతుల మధ్యలోంచి మన తల ఉండాలి. ఇది పర్వతాసనం. ఈ పోజ్లో మెయిన్ రూల్ వచ్చేసి మోకాలు స్ట్రైట్గా ఉండాలి. తర్వాత 6th పోజ్ అష్టాంగాసనం. 2 చేతులు చెస్ట్, చిన్, అలాగే మోకాళ్ళు, కాలి వేళ్ళు నేలను తాకాలి. మన పొట్ట భాగం మొత్తం పైకి లేవాలి. తర్వాత 7th పోజ్ ఇలా తల మెడ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. భుజంగాసనం. తర్వాత 8th పోజ్ పర్వతాసనం. తర్వాత 9th పోజ్ అశ్వసంచలనాసనం. ఇప్పుడు ఎడమ కాలులాగా ఈ రకంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. తల మెడ పైకి ఇలా స్ట్రెచ్ చేయాలి. తర్వాత 10th పోజ్ ఈ రకంగా 2 కాళ్ళు జాయిన్ చేయాలి. తర్వాత 11th పోజ్ మళ్ళీ హస్తోత్థానాసన. ట్వెల్త్ పోజ్ నమస్కారాసన. సో ఫస్ట్ ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ వేస్తూ ఒక్కొక్క పోజ్ చక్కగా నేర్చుకోవాలి. పోజ్లోకి వెళ్ళటం, అలాగే పోజ్లోంచి మళ్ళీ ఇంకొక పోజ్లోకి చేంజ్ అవ్వడం, ఇలా ప్రతి ఒక్క స్టెప్ ఫస్ట్ చక్కగా నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్న తర్వాత మనం వెయిట్ మేనేజ్మెంట్కి స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం స్లోగా చేస్తూ ప్రతి ఒక్క పోజ్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఫాస్ట్గా చేద్దాం. ఫస్ట్ స్ట్రైట్గా నించోవాలి. నమస్కార ముద్ర. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ రకంగా మనం వెయిట్ మేనేజ్మెంట్కి ఫాస్ట్గా చేసుకోవాలి. ఫాస్ట్గా చేసుకుంటూ ఫస్ట్ 6 రౌండ్స్, తర్వాత 12 రౌండ్స్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. నిదానంగా ఏంటంటే క్యాలరీస్ అనేవి బర్న్ అవటం స్టార్ట్ అయిపోతుంది. 25 మినిట్స్ 12 రౌండ్స్ బాగా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. 12 పోజెస్ 12 రౌండ్స్. ఫస్ట్ కొంతకాలం ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది అలవాటైన తర్వాత టైం ఇంక్రీజ్ చేసుకోండి. 25 మినిట్స్, తర్వాత 40 మినిట్స్ అలాగా టైం ఇంక్రీజ్ చేసుకొని చేసినట్లయితే మనం ప్రతి ఒక్క వారానికి ఒక్కొక్క కేజీ కంట్రోల్ అవ్వగలం. నిదానంగా ఇంచ్ లాస్ అనేది, ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అంత మంచి చేంజ్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే ఉండి మనం చేసుకోగలుగుతాం. సో ఈ వర్కౌట్ చేయడానికి, ఈ యోగాసనాలు చేయడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఉండి, దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం చేసే విధానం తెలియాలి, అలాగే టైం మేనేజ్మెంట్ అనేది తెలియాలి. సో చక్కగా మనం చేసుకున్న పోజెస్ చూసాం కదా, ఫస్ట్ ఈజీగా చేసుకొని పోజెస్ ప్రాక్టీస్ చేసుకోండి. నిదానంగా 6 రౌండ్స్ టు 12 రౌండ్స్ ఇంక్రీజ్ చేసుకోండి. 12 రౌండ్స్ బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత టైం 25 మినిట్స్ 40 మినిట్స్ అలాగే టైం పెట్టుకోండి. క్యాలరీస్ బర్న్ అవుట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం
కొద్ది కొద్దిగా వెయిట్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బరువు తగ్గిపోతూ ఉంటాం. మన వయసుకు తగ్గట్టు, అలాగే మన హైట్‌కి తగ్గట్టు బరువు అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇంత సులువైన సూర్య నమస్కారాలు, మన ఓన్‌గా చేసుకోగలిగే సూర్య నమస్కారాలు, అలాగే మన వెయిట్ మేనేజ్మెంట్‌కి చేసుకోగలిగే సూర్య నమస్కారాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. సో, ఇవి ఖచ్చితంగా పాటించి మంచి మంచి చేంజెస్ ఉంటే మాకు కామెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.